హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. ఈరోజు మనం నౌన్ కేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నౌన్ కేస్ ఏంటి అంటే ఒక వాక్యంలో నౌన్ వచ్చే వివిధ స్థానాలను లేదా రూపాలను మనం నౌన్ కేస్ అని అంటుంటాం. ద డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఏ గివెన్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ నౌన్ కేస్. సో ఒక వాక్యంలో ఒక సెంటెన్స్లో ఎన్ని టైమ్స్ అయినా నౌన్ కానీ రిపీట్ అవ్వచ్చు. ఆ రిపీట్ అయ్యే నౌన్ దాని యొక్క పొజిషన్ని బట్టి దాన్ని డిఫరెంట్ నౌన్ కేసెస్ అని పిలుస్తాం. సో ఆ విధంగా నౌన్ కేసెస్ ఎన్ని టైప్స్ అంటే 5 టైప్స్. అవి ఏంటి అంటే ఇప్పుడు చూద్దామండి. ఆ 5 టైప్స్. సో నామినేటివ్ కేస్, దాన్నే సబ్జెక్టివ్ కేస్ అంటాం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ కేస్, దాన్నే అక్యూసేటివ్ కేస్ అంటాం. ఇంకోటి డేటివ్ కేస్, ఇంకోటి ఒకేటివ్ కేస్, ఇంకోటి పొసెసివ్ కేస్, దాన్నే జెనిటివ్ కేస్ అంటాం. సో ఫస్ట్ నామినేటివ్ కేస్, దాన్ని సబ్జెక్టివ్ కేస్ అంటాం. అంటే ఏంటి? సబ్జెక్ట్ అనగానే మనకు అర్థమైపోయింది, సబ్జెక్ట్ ప్లేస్ స్టార్టింగ్లో ఉంటుంది అని. సో అదే అండి నామినేటివ్ కేస్. నామినేటివ్ కేస్ దేని సబ్జెక్టివ్ కేస్ అంటారు. ఏదైనా ఒక నౌన్ సబ్జెక్ట్ స్థానంలో వస్తూ ఉంటే ఆ నౌన్ని మనం నామినేటివ్ కేస్లో ఉంది అని అంటాం, లేదా సబ్జెక్టివ్ కేస్లో ఉంది అంటాం. రామా ఈజ్ ఏ బాయ్. సో ఈ రామా అనేది సబ్జెక్టివ్ కేస్, దాన్ని నామినేటివ్ కేస్ అని అంటాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తూ ఉంది అంటే ఒక నౌన్. అదే ఏదైనా ఒక నౌన్ ఆబ్జెక్ట్ స్థానంలో వస్తూ ఉంది అని అంటే, లేదా డైరెక్ట్ ఆబ్జెక్ట్ స్థానంలో వస్తూ ఉంది అంటే ఆ నౌన్ని మనం ఆబ్జెక్టివ్ కేస్లో ఉంది అని అంటాం, లేదా దాన్నే అక్యూసేటివ్ కేస్లో ఉంది అని అంటాం. సో ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బ్ దగ్గరకు వెళ్ళి, అంటే ఇక్కడ మనము ఇండైరెక్ట్ అన్నామండి. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అన్నాం. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అని అంటే మనకి ఆబ్జెక్ట్ టూ టైప్స్. సో ఒకటి వచ్చి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇంకోటి వచ్చి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అని అంటే మనం ఒక వాక్యంలో ఒక వర్బ్ దగ్గరికి వెళ్ళి వాట్ అని ప్రశ్నించినప్పుడు మనకి వచ్చే ఏదైతే నేమ్ ఉంటుందో అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. హూమ్ అని ప్రశ్నించినప్పుడు, ఎవరికి అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే నౌన్ని లేదా ప్రొనౌన్ని మనం ఆబ్జెక్ట్ అని అంటాం. సో వాట్ అని ప్రశ్నించినప్పుడు, హూమ్ అని ప్రశ్నించినప్పుడు, ఇలా 2 విధాలుగా ప్రశ్నించినప్పుడు వస్తాయి. ఆబ్జెక్ట్ 2 రకాలు. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. ఆబ్జెక్ట్ 2 రకాలు. అవేంటి అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే వాటిని ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే ఆబ్జెక్ట్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. సో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే హూమ్ అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే ఆబ్జెక్ట్ మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. అంటే సపోజ్ సీత గేవ్ రామ ఎ రింగ్. సో ఇక్కడ గేవ్ అనేది వర్బ్. గేవ్ దగ్గరికి వెళ్ళి వాట్ అని ప్రశ్నించినప్పుడు మనకి ఏమొస్తుంది? ఎర్రింగ్. సీత ఏమి ఇచ్చింది? ఎర్రింగ్ ఇచ్చింది. దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్. హూమ్ ఎవరికి ఇచ్చింది? రామాకి ఇచ్చింది. అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. he told me that he likes Rama, or he said రావట్లేదండి. రాజు గేవ్ పెన్సిల్ టు రవి. రాజు గేవ్ ఎ పెన్సిల్ టు రవి. ఇక్కడ మనం గమనిస్తే గేవ్ అనేది వర్బ్. సో వాట్, గేవ్ దగ్గరికి వాట్ అంటే ఎ పెన్సిల్ అన్నాం. వాట్. సో అది ఏమవుద్ది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. హూమ్ ఎవరికి ఇచ్చారు? రవికి. సో రవి ఈజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 అండి. వాట్ అంటే ఇండైరెక్ట్. హూమ్ అంటే వాట్ అంటే డైరెక్ట్ అండి. హూమ్ అంటే ఇండైరెక్ట్. హూమ్ ఎవరికి అని అడుగుతున్నాం కాబట్టి ఇండైరెక్ట్. వాట్ ఏంటి, ఏమిటి. వాట్ ఎక్కువ మనం వాట్ యు వాంట్, వాట్
అంటాం, అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఏదైనా ఒక వాక్యంలో మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఒక దాన్ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని, ఇంకో దాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. అంటే ఒక సెంటెన్స్లో మనకి 2 ఉంటే మాత్రమే వాట్, హూమ్ అని చెప్పి 2 అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని డివైడ్ చేసుకుంటాం. ఏదైనా ఒక వాక్యంలో మనకు ఒకే ఒక ఆబ్జెక్ట్ కానీ ఉంటే దాన్ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనే అనుకోవాలి. అక్కడికి వెళ్ళి వాట్, హూమ్ను క్వశ్చన్ చేయకూడదు. ఒకవేళ క్వశ్చన్ చేసిన ఆన్సర్ వేరేది వచ్చినా కానీ మనం దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనే అనాలి. అదేవిధంగా డేటివ్ కేస్, థర్డ్ వన్ చూడండి, డేటివ్ కేస్. ఈ డేటివ్ కేసులో ఏంటంటే ఏదైనా ఒక వాక్యంలో మనకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అనగా ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ స్థానంలో ఉన్న నౌన్ని మనం డేటివ్ కేస్ అని అంటాం. ఇందాకే చెప్పుకున్నాం, ఇండైరెక్ట్ అంటే వాట్ అని ప్రశ్నించినప్పుడు మనకి ఏమొస్తుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. అలాగే హూమ్ అని ప్రశ్న వచ్చినప్పుడు మనకి ఇండైరెక్ట్ అని వస్తుంది. సో ఇక్కడ సీత గేవ్ రామ ఎ రింగ్, వాట్ అని ప్రశ్నించినప్పుడు డైరెక్ట్, అలా కాకుండా హూమ్ అని ప్రశ్నించినప్పుడు ఇండైరెక్ట్. హూమ్ రామ, సో రామ ఇండైరెక్ట్, ఇండైరెక్టే మనం డేటివ్ కేస్ అని అంటాం. సో హూమ్ ఇండైరెక్ట్, వాట్ స్ట్రైట్గా అడుగుతాం, వాట్ చాలాసార్లు అడుగుతాం, అందుకని డైరెక్ట్. అలా గుర్తుపెట్టుకోండి. ఒకేటివ్ కేస్, ఈ ఒకేటివ్ కేస్ ఏంటి అంటే ఏదైనా నౌన్ను మనం పేరు పెట్టి పిలిస్తే అనగా సంబోధిస్తుంటే ఆ నౌన్ను మనం ఒకేటివ్ కేస్ అని అంటాం. సపోజ్ రామ, సీత, రవి, రాజు, శ్రీను, ఇలాగండి. ఇవన్నీ ఒకేటివ్ కేస్. సాధారణంగా ఒకేటివ్ కేస్లో నౌన్కి తరువాత కామా వస్తుంది. సో ఒకేటివ్ అని మనం ఎలా కనిపెట్టాలి అంటే ఒకేటివ్ అని నౌన్ తర్వాత మనకి కామా అనేది వస్తుంది. పొసెసివ్ కేస్ అంటే ఏదైనా ఒక నౌన్ని కలిగి ఉన్నది అని చెప్పినట్లయితే, ఏదైనా ఒక నౌన్ను కలిగి ఉన్నది అని చెప్పినట్లయితే ఆ నౌన్ను మనం పొసెసివ్ కేసులో ఉంది లేదా జెనిటివ్ కేసులో ఉంది అంటాం. రామాస్ పెన్, రామాస్. ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ రావడం అనేది కామన్ అండి. పొసెసివ్ కేసులో నౌన్ ఉన్నది గుర్తుగా నౌన్ పైన అపాస్ట్రఫీని ఉపయోగిస్తాం. పక్కన కామా వాడితే అది ఒకేటివ్, పైన అపాస్ట్రఫీ వాడితే అది పొసెసివ్. సో పొసెసివ్ కేస్ ఈ విధంగా మనం వాడతామండి. ఒక చిన్న నోట్ అండి, ఎబిలేటివ్ కేస్ అని ఒకటి ఉందండి. ఇది మనం టైప్స్లో చెప్పము, మనం నార్మల్గా 5 టైప్సే చెప్పుకుంటాం. దాంట్లో ఎబిలేటివ్ కేసులో ఏంటి అంటే, ఈ ఎబిలేటివ్ కేస్ అంటే ఏదైనా ఒక నౌన్కి ముందర బై ఉపయోగించినట్లయితే ఆ నౌన్ని మనం ఎబిలేటివ్ కేస్ అని అంటాం. అంటే ఇప్పుడు రావణ వాస్ కిల్లుడ్ బై రామ అన్న, బై రామ. ఇక్కడ రామ అనేది నౌన్కి ముందు మనం ఏం వాడాం, బై వాడాం, అంటే అది ఎబిలిటేటివ్ కేస్ అని చెప్పి. సో ఇప్పుడు చెప్పండి, ఒక రీకాల్ వేద్దాం. హౌ మెనీ నౌన్ కేసెస్ ఆర్ దేర్? 5. అంటే ఒక నౌన్ కేస్ అంటే ఏంటి, ఒక సెంటెన్స్లో నౌన్ వచ్చే వివిధ స్థలాలను బట్టి, పొజిషన్స్ని బట్టి నౌన్ని మనం 5 టైప్స్గా డివైడ్ చేసాం. దాన్ని కేస్ అని అంటున్నాం. అవేంటి, నామినేటివ్ ఆర్ సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, డేటివ్ కేస్, ఒకేటివ్ కేస్, లాస్ట్ పొసెసివ్ కేస్. ఇంకోటి లాస్ట్గా నోట్లో చెప్పుకుంది ఎబిలిటేటివ్ కేస్. నామినేటివ్ కేస్, సబ్జెక్టివ్ కేస్. ఏదైనా ఒక వాక్యంలో స్టార్టింగ్ నౌన్ కానీ వస్తూ ఉంటే, స్టార్టింగ్ సబ్జెక్ట్ ప్లేస్లో కానీ నౌన్ ఉంటే మనం దాన్ని సబ్జెక్టివ్ నౌన్ అంటాం. దాన్నే నామినేటివ్ అంటాం, నామినేటివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఆబ్జెక్ట్ స్థానంలో వస్తూ ఉంటే దాన్ని మనం ఆబ్జెక్టివ్ కేస్ అంటాం. ఆబ్జెక్టివ్ కేస్ మనకి 2 టైప్స్, డైరెక్ట్, ఇండైరెక్ట్. వాట్ అని డైరెక్ట్గా ప్రశ్నించినప్పుడు దాన్ని డైరెక్ట్ కేస్ అని, హూమ్ ఎవరికి అని ప్రశ్నించినప్పుడు ఇండైరెక్ట్ కేస్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా హూమ్ అంటే అని ప్రశ్నించినప్పుడు ఏదైతే వస్తో ఇండైరెక్ట్ కేస్, దాన్నే మనం డేటివ్ కేస్ అని అంటాం. 2 ఉన్నప్పుడు. లేదు ఒకటే ఆబ్జెక్ట్ ఉంది, అది డైరెక్టా ఇండైరెక్టా అంటే డైరెక్టే, అది ఇండైరెక్ట్ అయినప్పటికీ డైరెక్టే అని మనం తీసుకోవాలి. 2 ఉన్నప్పుడు అందులో ఉండే ఇండైరెక్ట్ని మనం ఏమంటాము అంటే డేటివ్ కేస్. అలా కాకుండా నౌన్ పక్కన కామా కానీ వస్తుంది అని అంటే దాన్ని మనం ఏమంటాం, ఒకేటివ్ కేస్ అని అంటాం. కామా కానీ వస్తే నౌన్ పక్కన మనం కామా కానీ పెడితే దాన్ని ఒకేటివ్. అలా కాకుండా నౌన్కి మనం కలిగి ఉంది అని చెప్పడానికి అపాస్ట్రఫీ పెడితే దాన్ని ఏమంటామంటే పొసెసివ్ కేస్ అంటాం. పొసెసివ్
కేస్, దాన్నే మనం జెనిటివ్ కేస్ అని కూడా అంటాం. సో పొసెసివ్ కేస్. అలాగే నౌన్కి ముందు బై కానీ కలిగి ఉంటే దాన్ని ఎబిలిటేటివ్ కేస్ అని అంటాం. ఎబిలిటేటివ్ కేస్. సో రావణ వాస్ కిల్డ్ బై రామ. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్ కేస్ అండి. సో డిఎస్సిలో దీన్ని మీద బిట్ లేకుండా ఉండదు పేపర్. ఎవరైతే ఎస్జిటి ఎస్ఏ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ టాపిక్ని మీ ఫ్రెండ్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.